గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మరి రెండో సంఖ్య వచ్చే వారికి ఎలా ఉండబోతుంది? మీరు ఏం టిప్స్ ఇవ్వబోతున్నారు? రెండో సంఖ్య అండి. 2వ తేదీ అండ్ 11వ తేదీ, 20వ తేదీ, 29వ తేదీ. ఈ తేదీల్లో జన్మించిన వారందరూ కూడా రెండో సంఖ్య కిందికి వస్తారండి. ఈ రెండో సంఖ్యకి అది నేత, అది దేవత ఎవరు అంటే చంద్రుడండి. చంద్రుడంటే ఎప్పుడు కూడా సంధ్య వేళలోనే వస్తాడు, చల్లగా ఉంటాడు. చందమామ కథలన్నీ కూడా చంద్రుడి గురించి చెప్పుకుంటాం. కాబట్టి ఈ రెండో సంఖ్యలో జన్మించిన వాళ్ళు చూడడానికి అట్రాక్షన్ గా అండ్ ఎంతో మనస్సు ఎట్లా అంటే వీళ్ళు ఎమోషనల్ గా ఏదైనా హ్యాండిల్ చేస్తారు. ఎమోషనల్ తోనే వీళ్ళ థింగ్స్ కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ వితౌట్ ఎమోషనల్ ఉందనుకోండి వాళ్ళు అక్కడ ఉండరు అని అర్థం అన్నమాట. అలాంటి రెండో సంఖ్యకు సంబంధించిన వాళ్ళకి ఈ 2026 ఎలా ఉండబోతుందంటే వీరికి మంచి ఆత్మవిశ్వాసం ఉండబోతుంది అండ్ సంఘంలో గౌరవం, మర్యాద ఇవన్నీ దక్కబోతున్నాయి. అండ్ ఉద్యోగంలో మంచి ప్రమోషన్ రాబోతుంది. అండ్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ ఎవరైతే వీరి ముందు వ్యాపారం చేసుకునే పార్ట్నర్స్ ఉన్నారో ఈసారి కొత్త పార్ట్నర్స్ రాబోతున్నారు. అండ్ వీళ్ళతోటి మంచిగా జాలీగా వీళ్ళు మంచి వ్యాపారం చేసుకునే తత్వం కనిపిస్తుంది. అండ్ విద్యార్థులకైతే వీళ్ళు ఇంతకు ముందు చేసినటువంటి విద్యలో ఏమేమి సాధించారో ఈ సంవత్సరం వీళ్ళు ఒక 4 సంవత్సరాల వరకు కూడా క్లారిటీ వచ్చేంత విద్య, టెక్నిక్, ఫార్ములాస్ అన్ని కూడా సాధించబోతున్నారు అన్నమాట. కాబట్టి ఉద్యోగం, విద్య అండ్ వ్యాపారస్తులకి బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ధనం అనేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చేతిలో ధనం ఎక్కువగా ఆడుతుందండి. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఆరోగ్యము, మనశ్శాంతి ఇవన్నీ బాగుంటాయి. కుటుంబ సౌఖ్యం ముఖ్యంగా ఉండబోతుంది. అండ్ ఎవరికైతే మ్యారేజ్ అవ్వలేదో వారికి మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి. అండ్ సత్సంబంధాలు వీళ్ళకి 2026 లో అధికంగా పెరగబోతున్నాయి. వీళ్ళకి చాలా మంచి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఒక మంచి రెమెడీ అండ్ మంచి టిప్ ఏంటంటే అండి, వీళ్ళు సోమవారం రోజు అంటే మండే సోమవారం రోజు ఉదయాన్నే సూర్యుడికి సూర్య గాయత్రి, అదే భాస్కరాయ విద్మయ మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని వీళ్ళు ఆ సూర్యుడికి 3 సార్లు నీళ్లు పోసి 4వసారి తీర్థంలాగా నీళ్లు పట్టుకొని కోరిక సూర్యుడి దగ్గర, నాకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి, నాకు మంచి భర్త దొరకాలి, మంచి చదువు రావాలని ఈ విధంగా సూర్యుడికి ఆ నీళ్లు చూపించి కోరుకొని ఆ నీళ్లు గనక తాగితే, ఇది ప్రతి సోమవారం మిస్ అవ్వకుండా చేస్తే వీళ్ళకి మంచి పరిణామాలు వస్తున్నాయండి. బాగా అభివృద్ధిలోకి వీళ్ళు రాబోతున్నారు. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారు. నమస్కారం. నమస్కారం అండి.